హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వాల్రస్ ఆపరేటర్. సో ఇది వచ్చేసి పైథాన్ 3.8 తర్వాత యాడ్ చేశారనమాట. సో బేసిక్ ఇది కోడ్ రీడబిలిటీ కోసం చాలా బాగా యూజ్ అవుద్ది. అసలు ఈ వాల్రస్ ఆపరేటర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సింపుల్గా ఏ ఈక్వల్ టు ట్రూ అన్నాను. ఇక్కడ ఈక్వల్ ట్రూ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ నాట్ ఏ అన్న. మనకి ఏ ఫాల్స్ రావాలంటే ఏం చేయొచ్చు, ఇలా నాట్ ఏ అని రాసుకోవచ్చు. ఓకే, ఫాల్స్ వచ్చింది. సో నాకు ఇలా కాకుండా ఇప్పుడు నేను ఏని అప్డేట్ చేసేసి ఫాల్స్ కింద అప్డేట్ చేసేసి ఏ ఈక్వల్ టు ఫాల్స్ కింద అప్డేట్ చేసేసి ఏని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా వర్క్ అవుద్దా? సరే, రన్ చేసి చూద్దాం. ఇంకా చూడండి, ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనకి ఎలా అంటే ఒక ఎక్స్ప్రెషన్లో ఇలా అసైన్మెంట్ ఆపరేటర్ వర్క్ అవ్వదు. సో ఇప్పుడు అది వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసు? సింపుల్గా ఇలా డబుల్ డాట్స్ అంటే కాలన్ ఉంటుంది కదా, అది పెట్టాలి. ఇది వాల్రస్ ఆపరేటర్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇది ఈ ఫాల్స్ని ఫస్ట్ ఏకి అసైన్ చేసేస్తుంది. అసైన్ చేసిన తర్వాత ప్రింట్ అవుతుంది. ఈసారి మనకి రన్ చేసినట్టు ఎర్రర్ రాకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫాల్స్ వచ్చిందా? సో ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఇదే. అదే ఇందాకేమో ఎర్రర్ వచ్చింది, ఇప్పుడేమో అసైన్ అయిపోయి ప్రింట్ అవుతుంది. అంటే ఒక ఎక్స్ప్రెషన్లో అసైన్మెంట్ ఆపరేటర్ వర్క్ కావాలంటే ఇలా ఈ వాల్రస్ ఆపరేటర్ వాడుకోవచ్చు అనమాట. చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. ఇక్కడ వైల్ ట్రూ, ఇందులో మనం నెంబర్స్ ఎంటర్ చేయాలి. సో సింపుల్గా n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ నెంబర్ అన్న, ఇఫ్ n ఈక్వల్ టు స్టాప్ బ్రేక్, లేకపోతే ఏంటి నెంబర్స్ డాట్ అపెండ్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే, కనిపిస్తుందిగా. ఓకే, స్పేస్లు తీసేస్తాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు ఎంటర్ నెంబర్ అంటుంది 1 2 3 4 5 6 7 ఏదైనా ఎంటర్ చేయొచ్చు. స్టాప్ అన్నాం అనుకో, అక్కడితో లోపు ఆగిపోద్ది అనమాట. ఎంత రాశాను కదా, ఇదంతా ఎందుకు రాశాను ఒక నిమిషం చెప్తా చూడు. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో గురించి చేంజెస్ చేద్దాం. సింపుల్గా ఏం చేస్తానంటే ఇంక ఇది ఉంది కదా, ఇన్పుట్ తీసుకోవడం. ఇక్కడ తీసుకొని ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాసేద్దాం డైరెక్ట్. ఎన్గా సేవ్ చేస్తున్నా కింద. సో వాల్రస్ ఆపరేటర్ ఇన్పుట్ ఆఫ్ నాట్ ఈక్వల్ టు స్టాప్, ఇదంతా అవసరం లేదు, నెంబర్స్ డాట్ అపెండ్ ఆఫ్ n అన్న. కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాం? వైల్ లోపల ఇక్కడ ఎన్లో ఇన్పుట్ తీసుకుంటున్నాం, అది స్టాప్కి ఈక్వల్ ఉన్నంతసేపు నెంబర్స్కి యాడ్ చేస్తాం. ఇందాక ఎంత రాసాం కోడ్, ఇప్పుడు ఎంత రాసాం చూడండి. వాల్రస్ ఆపరేటర్ అదే యూజ్ అనమాట. కోడ్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు రన్ చేసి చూస్తారు చూడు. ఇంకో 1 2 3 4 5 అలా ర్యాండమ్గా నెంబర్స్ యాడ్ చేస్తున్నాను. చేసా. ఇప్పుడు చూడు, స్టాప్ అన్న, అక్కడితో మనకి లూప్ అయితే అయిపోయింది. సో ఇదనమాట వాల్రస్ ఆపరేటర్ వల్ల మెయిన్ యూజ్. ఒక ఎక్స్ప్రెషన్లో వేరియబుల్కి వేరే వాల్యూ అసైన్ చేయడానికి ఈ వాల్రస్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఐ హోప్ మీకు చాలా క్లారిటీగా అర్థం అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ కింద కామెంట్ చేయండి. సో నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.